మహాశివరాత్రి నెల అయితే మొదలైపోయింది. నేనైతే ఈ రోజుతో నా మాఘస్నానం అయితే స్టార్ట్ చేశాను. తెల్లవారుజామున 4:30కి లేచి ఇల్లు మొత్తం స్వీప్ మాప్ మొత్తం శుభ్రం చేసుకున్నాను. తర్వాత తలస్నానం అయితే చేసేసుకున్నా. తలస్నానం చేసుకొని వచ్చాక ఇక దేవుడికైతే దీపం పెట్టడం అయితే మొదలు పెట్టేశాను. నేనైతే మనస్ఫూర్తిగా శివయ్యకు నాకున్న కష్టాలను బాధలను చెప్పుకుంటూ నా దీపారాధన అయితే మొదలు పెట్టేసుకున్నాను. మనస్ఫూర్తిగా అయితే దీపారాధన అయితే పూర్తి చేసుకున్నాను. అది అవ్వగానే నేను 108 సార్లు శ్రీ వర్ధనాయ నమః అంటూ శ్లోకాన్ని శివయ్యను తలుచుకుంటూ జపించుకున్నాను. ఈ విధంగా అయితే నా మాఘస్నానం ఫస్ట్ డే అయితే పూర్తి చేసుకున్నాను. మాఘస్నానం అంటే ఏదో రిచువల్ లాగా చేయడం అనే కాదు, అదొక డిసిప్లిన్, డివోషన్గా ఇన్నర్ పీస్తో చేయాలి. ఈ విధంగా అయితే నేను పీస్తో శివయ్య మీద భక్తితో చేసుకున్నాను. ఇలా మీరెవరైనా మాఘస్నానం చేస్తే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.